డబ్బులు పంచాయతీ ఏందేదో హిజ్రాలతో డబ్బులు తీసుకున్నారట. 30,000 ఇప్పించుకున్నాడు ఈయన. ఆమెతోటి కాదు, వాళ్ళ అమ్మతోటి ఇప్పించుకున్నాడు. 30,000 ఇప్పించుకుంటే వాళ్ళ డబ్బులు అడిగినారు. ఒక పారి వచ్చి 50,000 అడిగినారంట. 50,000 ఇయ్యలే. ఆడ కొంచెం గొడవ చేసుకుపోయినారు వాని మీద. మళ్ళీ సార్ వచ్చి ఇంకా నాకు డబ్బులు నీ కొడుకు ఇవ్వాలా, డబ్బులు ఇయ్యరి అని అన్నాడంట. అని అంటే ఇంకా అది ఇంకా చెంచుకాలని మాట్లాడుకున్నారు. ఆడ స్టేషన్ కాడనే మాట్లాడుకున్నారు. వీళ్ళ సార్ కానీ మనకి సుబ్బరాయుడు దంపతుల కుమారుడు మధు మనతో ఉన్నారు. మధు, అసలు ఎందుకు హిజ్రాల్తో, నీ పేరేంటి? సునీల్. నీ అసలు హిజ్రాల్తో నీకేంటి పరిచయం? ఎట్లా పరిచయం? నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఓకే, అంటే హిజ్రాల్లో ఒకరిని ఎందుకు ప్రేమించావా, ఎట్లా ఇష్టపడ్డావా? అవును, ఇష్టపడ్డావు. ఓకే, ఏమన్నారు? ఇజ్రాని ఇష్టపడితే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏమన్నారు? వద్దన్నారు. ఓకే, మరి వినలేదా? నువ్వు వినలేదు. ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్ చదువుతున్నావా? అయిపోయింది. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న షాప్ ఉంది. ఏం షాప్? పూల షాప్. ఓకే, ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరు. ఒకే కొడుకు నిన్ను కష్టపడి షాపు నడుపుతూ నిన్ను చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ చదివించారు. ఎందుకు మానేశావు? నాకు చదువు రాదని మానేశాను. ఓకే, ఏం చేస్తున్నావు మరి? ఆటో. ఓకే, హిజ్రాలు ఎట్లా పరిచయం అయ్యారు నీకు? మామూలు బయట పరిచయం. పరిచయం అంటే ఎందుకు హిజ్రాని ప్రేమించేంతగా ఏంటి అసలు? ఏంటంటే దానికి కారణం ఏం చెప్తామన్నా? ఈ హిజ్రాల కారణంగానే ఇంట్లో గొడవలైనా? తప్పు ఒకటి అన్నట్టు చూపాకన్నా అన్న. జాంగులు ఒకటే అడుగు ఆగమండి. కాదు, ఈ అసలు ఆత్మహత్య చేసుకోవడానికి అమ్మా నాన్న కారణం నేనేం చెప్తున్నా కదన్నా. చూపించండి, బ్లేమ్ చేయండి. ఎందుకు జాంగులు అదే విసిగిస్తున్నారు? బ్లేమ్ నేనే అని చెప్తున్నా. బ్లేమ్ నేనే చంపుకున్నా. ఎందుకు ఇజ్రాయల్ అని చెప్పి అదే అంటారు. కానీ నేనే మాట లేదు. అది చూపియండి. జాంగులు అదే బ్లేమ్ చేసుకుంటా చూపించుకుంటా. అదే ఇది సునీల్ అంటే తల్లి తండ్రి చనిపోవడానికి తానే కారణమని ఒప్పుకుంటున్నాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆటో నడుపుతున్నారు. ఒకన్న ఏకైక కుమారుణ్ణి చదివించాలని ఆశలు అన్న తల్లిదండ్రులకి సునీల్ ఈ విధంగా హిజ్రాలతో పరిచయం పెట్టుకుని ఆ పరిచయం కారణంగా తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ వారితోనే తిరుగుతున్న కారణంగానే ఆ సునీల్ను ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. ఆ తరువాత హిజ్రాలు ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టడంతోనే అవమానంగా భావించి సుబ్బరాయుడు, సరస్వతి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి.